నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 71 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. కేంద్ర కేబినెట్ లోకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డాను తీసుకున్నారు నరేంద్ర మోదీ. ఆయనకు కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు. ఈ నేపథ్యంలో బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు ఎంపికపై కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మరో తెలుగు నేత అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో దళితుడు అయిన బంగారు లక్ష్మణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. తాజాగా మరో లక్ష్మణ్ కూడా అధ్యక్ష రేసులో ముందు ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఉన్న కె లక్ష్మణ్ ను కమలం నేతలు బీజేపీ అధ్యక్ష పదవిలోకి పరిగణలోకి తీసుకుంటున్నారు. జేపీ నడ్డా పదవీ కాలం కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆయనను మోదీ కేంద్ర కేబినెట్ లోకి తీసుకున్నారు. దీంతో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు గెలిపించిన నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమించాలని మొదట భావించారు. ఆయనకు జాతీయ స్థాయిలో ఇమేజ్ ఉంది. అయితే అనూహ్యంగా మోదీ శివరాజ్ ను కూడా కేంద్ర కేబినెట్ లోకి తీసుకున్నారు. ఇక తర్వాత అధ్యక్ష రేసులో ఒడిశా నేత ధర్మేంద్ర ప్రధాన్ రేసులో ఉంటారని భావించారు. కానీ ఆయనకు కూడా కేంద్ర కేబినెట్ లో బెర్త్ దక్కింది. జాతీయ స్థాయి ఇమేజ్ ఉన్న నేతలంతా కేంద్ర కేబినెట్ లో చేరడంతో కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేరు తెరపైకి వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ ఆ మేరకు లక్ష్మణ్ కు జాతీయ పగ్గాలు అప్పగించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అదే సమయంలో బీజేపీ టార్గెట్ గా బెంగాల్ కూడా ఉంది. బెంగాల్, యూపీకి చెందిన నేతల పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. అయితే వీరికి పెద్దగా ప్రజాదరణ, గుర్తింపు లేదు. ఈ నేపథ్యంలో లక్ష్మణ్ రేసులో ముందు ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.